చాలా మంచిగా ఇది కూడా బాగానే ఉందమ్మా, మరో సంవత్సరం పరిచయం చేసుకొని చెప్పారు అనమాట. చాలా బాగా మా అబ్బాయి రాలేదు. సాక్ష్యం చెప్పు నీ సాక్ష్యం దేవుళ్ళకి ఎలా వచ్చో చెప్పు. దేవుళ్ళకి ఎలా వచ్చింది చెప్పాను. ఇప్పుడు రికార్డ్ చేస్తాను చెప్పండి. చెప్పాలా? అదే దేవుడు అంటే పెద్ద ఇష్టం ఉండేది కదా నాకు. ఇష్టం లేకపోతే మా అబ్బాయి పాటలు అయ్యా కూడా నేను దేవుడు తీసుకోమంటే తీసుకోవాలని చెప్పాను. ఎందుకంటే శివుడు పూజ చేసుకుంటున్నాను కదా, మరి తీసుకోవాలని చెప్పాను. చెప్తే ఏమంటే కాదు కాలేదు బస్సులు అంటారు కదా హైదరాబాద్, బస్సులు అవి అవుతే ఏమైందంటే 3 రోజులు చచ్చిపోతారమ్మా. 3 రోజులు చచ్చిపోతారమ్మా అంటే నేను అప్పుడు చూసినంటే దేశయ్య నేను నమ్ముకుంటున్నాను తండ్రి. శ్యామ్ కిషోర్ గారు ఒంట్లో బాగుండి అప్పుడే తగ్గిపోయిందని ఎగిరిపోరు. ఎగురుతుంటే గుర్తుదే ఆయన చేస్తూనే ఇంకా తగ్గుతూ ఏంటనుకో. లేకపోతే 3 రోజులు చచ్చిపోతాను. 2018 3 రోజులు చచ్చిపోతామంటే అప్పుడు చేసే నేను వాకు చాలా అనమాట తింటాను, 15 అనమాట తింటాను. కానీ అన్నీ తెలుసు. అంటే నేనైనా దొంగటి శోధించేవాళ్ళని ఆయన క్షణంలోనే ఆయన దానిలో చేసుకున్నాం కదా. ఓ పక్కన దొంగ ఈ పక్కన దొంగకుంటుంటే చేసే సిరివేసేటప్పుడు ఈ దొంగడు ఏమంటాడంటే దేవుడు అంతా బతికించుకోవచ్చు డబ్బులు ఎందుకు పడుతుందంటే పక్కన దొంగడు అంటాడు. ఆయన దేవుడు బాబు పెడతాడు, మన కోసం పెడతాడు. ఏసఐ పైలోపలే చూడండి అది గుర్తున్నాడు. అది గుర్తుంది. ఏసఐ నన్ను బతికించి 3 రోజులు చచ్చిపోతాం అంటారు కదా, నన్ను బతికించిన ఆయన నేను నమ్ముకుంటుందంటే అదే 2018 జనవరి నాకు ఏసఐ కళ్ళకి వచ్చి బిడ్డను అడిగే కదా బతుకుతాడు. నాకు వచ్చి ఏసఐ బతికించింది. ఏసఐ బతికించమే కాకుండా మళ్ళీ చిన్నానికి పోవడం దాన్ని బంగారు పిచ్చులు వెళ్ళి ఉంటాయి. అది అలా కంటుందంటే ఏసఐ నిజమైన ఏసఐ అంటే నేను పైలోకానికి వెళ్ళి బంగారు నోట్లు బంగారు కంబాలు అన్నీ ఉన్నాయి పైన. నేను అంత లెక్క ఇంకా పాత్రలు తీసుకోలేదు. నడిచేందుకు నేను ఉన్నంత లెక్కనే పట్టుకోలేదు. బంగారు నోట్లు బంగారు కంబాలు ఆకాశాన్ని అంటేస్తున్నాను. అలాగే ఏసఐ స్థానంలో కూడా వెళ్ళి వచ్చింది. ఏసఐ స్థానంలో పైలోకానికి వెళ్ళి వచ్చింది. ఏసఐ దగ్గరికి ఇప్పుడు ఏదైనా సరే ఎక్కడికైనా ఏదనుకున్నా సరే నాకు అసలుగా జరిగిపోతుంది. చాలా మందికి కూడా అర్థం చేద్దాం తగ్గిపోతుంది కూడా. ఏసఐ తెల్లగట్ల 3 గంటలు వేసి ప్రార్థన చేసుకుంటాం. మధ్యాహ్నం 3 గంటలకు ఏసఐ ప్రార్థన మీకు తెలుసు, మీకు పూర్తిగా తెలీదు. 3 గంటలకు ఏసఐ ప్రార్థన చేసుకుంటాడు అనమాట. 3 గంటలకి ఆ ప్రార్థన నేను 3 గంటలకు ప్రార్థన చేసుకుంటాను. సాయంత్రం అనుకుని ప్రార్థన చేసుకుంటాను. ఎప్పుడు కూడా ఎవరైనా అందరి కోసం కూడా ప్రార్థన చేస్తాను. నా కోసమే కాదు, ప్రధానమంత్రి కానీ కూడా ప్రార్థన చేస్తాను. ఆయన మంచి నిధులు ఇవ్వాలి ఆయన అని అందరి కోసం కూడా ప్రార్థన, పాటల కోసం ప్రార్థన చేస్తాను. నా కోసం ప్రార్థన చేసుకొని మా ఇంట్లో కూడా కోసం కూడా ప్రార్థన ఏసఐ గురించి అంతా తెలుసుకున్నాను కాబట్టి అందరి కోసం ప్రార్థన చేసుకుంటాను అనమాట. అది ఏసఐ అంత గొప్పగా నాకు ఆశ్రమం ఇచ్చేది. ఏదైనా ఎవరికైనా చేసినా కూడా తగ్గిపోతుంది. ఏసఐ అంత గొప్పగా చేసేటమాట. అది ఇది ఏమీ లేవమ్మా, ఇది రేపే చేసేస్తా ఉన్నాను. ఏదైనా ఎల్లుండి వస్తామంటే శుక్రవారం శనివారం వెళ్ళాము. చూడండి శనివారం ఆపరేషన్ చేశారు కదా. ఆపరేషన్ చేసినప్పుడు ఎంతమంది చాలా మందికి చేశారంటే 2 సంవత్సరాలు కదా పాత్రమ్మ అనమాట. ఏమన్నారు డాక్టర్ గారు ఏమన్నారంటే అమ్మ నీకు నాకు ఆపరేషన్ ఎవరికి అవ్వలేదు, నీకు చూడలేదు, బీపీ లేదు, ఏమీ లేదు, నీకు నాకు ఆపరేషన్ ఎవరు లేదమ్మా. నా నీకు ఇలా తట్టి ఎంత ఇదమ్మా కొంత ఇబ్బంది పడితే ఆపరేషన్ చాలా బాగా అయిందమ్మా ఆపరేషన్ అని ఆవిడ అన్నారు. మళ్ళీ కూడా మంచిగా కాపాడుతున్నాను నీకు బాగంటే చాలా మంచిగా కనపడుతుందండి అని చెప్పేసి అన్న. చాలా బాగా అయింది అమ్మ ఆపరేషన్. ఎందుకంటే నేను అడుగు పెట్టినప్పుడు ఇంట్లో కూడా మోకాలు ఇప్పుడు ప్రార్థన చేసుకున్నా, వెళ్ళేటప్పుడు ఆపరేషన్ చేసుకున్నా, మళ్ళీ ఎక్కేటప్పుడు రిటేషన్ చేసినప్పుడు 10 సార్లు ఏ సైడ్ నువ్వు చేస్తానో ఆపరేషన్ ఆట కాదు వాళ్ళు కొట్టించావు నువ్వు, కానీ ఆపరేషన్ నువ్వు చేస్తున్నావు ఏ సైడ్ అనుకుని నేను ఒక పట్టుకుంటే ఆయన దగ్గర డాక్టర్ చూసిన అందరూ కూడా నీకులా కూడా పేషెంట్ ఎవరో రాలేదప్పటికి ఏమీ లేకుండా వయసు ఉందంటే గలగలా మాట్లాడుతున్నాం. మా చెల్లి నాకు కూడా వచ్చింది, అలా పడుకుండేది అనమాట. ఆవిడ షుగర్ బిల్ అనేది ఉంది. అమ్మ ఆవిడ పేషెంట్ కాదండి, నేను ఆపరేషన్ మా చెల్లి ఆవిడ కూడా వచ్చింది, కానీ నాకు పిల్లగట్ట కంటే బాగానే బాగోవు అని చెప్తే ఇంత ఆరోగ్యం మనిషిని ఇప్పుడు చూడలేదమ్మ. కొన్ని వేల మంది నేను ఆపరేషన్ చేశాను కానీ ఏదో చెప్తుంది ప్రాబ్లం ఏమీ లేదు, మంచిగా ఉంది నీకు అని ఆపరేషన్ చేసింది. చేశాక మన 4 సెల్లుల్లో ఒక్కో సెల్లు 4వ సెల్లు ఉంది కదా, నీకు ఆపరేషన్ మంచిగా అయిందే నాకు ప్రార్థన చేయి, నేను కూడా చూపించుకుంటానండి. 4వ సెల్ కూడా నేను చేపించుకున్నా. 6 రోజులకి 4వ సెల్ కూడా ఆపరేషన్ చేపించుకుంటే ప్రార్థన చేశాను. దానికి కూడా మంచిగా ఆపరేషన్ అయ్యింది. మంచిగా ఉంది మా చెల్లి కూడా ఆపరేషన్ చేయించుకుంది అనమాట. అందరూ కూడా చాలా ఇదిగా అన్నారనమాట. హాస్పిటల్ అందరూ కూడా నీలాంటి మనిషి ఇప్పుడు రాలేదమ్మా, నువ్వు వచ్చావు, ఏదో కంప్లైంట్ ఉన్నాను, ఏ కంప్లైంట్ లేదు నీకు మంచిగానే. అప్పుడు
మళ్ళీ మళ్ళీ పరిస్థితులను కూడా చాలా బాగా కనపడుతున్నాం మన ఇంటికంటాను. చూపు బాగా కనపడుతుంది. ఇంత మంచి చేస్తాను నీళ్ళు ఎవరు లేరంటే మీరు కదా వేసే చేసేసి అన్ని ఆకర్షణ మంచిగా వెళ్ళాను. మంచిగా వచ్చాను. బస్సు ఎక్కినప్పుడైతే దిగేటప్పుడైతే మా శరీరం ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే నేను అక్కడ కలుసుకుని వెళ్ళాను. బస్సుకి వెళ్తాను. ఎటువంటి చోటు ఇచ్చేవారు. మా చెల్లికి ఇచ్చేవారు. మాకు ఇచ్చేవారు కదా చోటు అంతా. కానీ వేసే బాగా ఉన్నాను దగ్గర అవుతుంది. అది మా చెల్లి కూడా ఆపరేషన్ చేయించుకుంది. అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు అన్నమాట. అప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏం ఇబ్బందులు లేవు. నాకు ఆపరేషన్ ఆల్రెడీ ఇంటికాడ పడుతున్నాం. ఎక్కడ ఇబ్బంది ఉందో పడలేదు. నన్ను నలుగురు మా చెల్లి కూడా ఆపరేషన్ చేయించేసుకుంది. నాలుగో చెల్లి నాకు పెళ్ళైన కొత్త అవుతే అప్పుడు ఎప్పుడు వచ్చేసి కిలకలా కొట్టేసుకుని చచ్చిపోతానే అన్నట్టు తెలిసి వచ్చేసింది. అది ఏమన్నాడంటే పెద్దమ్మ మా ఆవిడ మళ్ళీ పెళ్లి చేసేయండి. ఊరేది అనమాట. మా ఆవిడ పెళ్లి చేసేయండి. మళ్ళీ బంగాళ పెళ్లి చేసుకున్నాను కదా. వాళ్ళ అమ్మగారు ఒప్పించి పెళ్లి చేసేయండి. చచ్చిపోతున్నాను. కిలకలా కొట్టేసుకుంటాడు. ఇక చచ్చిపోయి తెలిసి అయిపోయాడు. అప్పుడు నేనేమన్నా 12 గంటల రాత్రి ఎక్కడికి వెళ్తా కుదురుతుంది. అప్పుడు ఏడేసరికి ఎక్కడన్నా నువ్వు నమ్ముతావా అని చెప్తాను. ఏంటని కాదు నమ్ముతావా అన్నాను. నమ్ముతాను పెద్దమ్మయ్యా అన్నాడు. ఇంకేం కాదు హాస్పిటల్ కూడా వెళ్ళిన అవసరం లేదు. ఏసయ్యే ఆ దాటిని గుర్తించాడు అని తెచ్చి పప్పుని తెచ్చి నేను పట్టు మీద 7 సార్లు ఇలా రాశాను. అరగంటలో వేసి కూర్చున్నాను. తప్పలు పడదాం గట్టిగా అందరూ. అలా ఇంట్లో చేస్తున్నాను. అన్ని ఇంట్లో తెలియదు అనమాట. వేసే గొప్పగా వాడుకుంటున్నాడు. అది మనవాడు ఆ నమ్మాలన్నమాట. నమ్మితే అలాగే ఆ తప్పనిసరిగా జరుగుతుంది. వేసే అది అలాగనమాట. సంవత్సరాలు కానీ అన్ని వస్తుంది. ప్రార్థన చేయించుకుని వచ్చి మా ఇంటికాడ 3 గంటలకు నేను రోజు మా ఇంటి పచ్చడి చెదమాలచ్చును ఏదో తెచ్చి వచ్చినప్పుడు వస్తే నేను 3 గంటల చెదమాలచ్చుని నువ్వు ఉత్తప్పుడు రా అన్నాను. ప్రార్థన చేసుకుంటాను 3 గంటల 4 గంటల దాకా. అంటే 3 రోజులు నేను కావడానికి 3ంటికి వచ్చింది. వచ్చి తలుపు కొట్టింది. కొడితే తీసాను. తింటే అమ్మంటే నువ్వు ప్రార్థన చేసుకుంటావు 3 గంటలు ప్రార్థన చేసుకుంటావు అంటావు కదా అని అంటే ఏడ్చుకుంటా ప్రార్థన చేసి నాకు లోన్ ఏదో రావట్లేదు. నువ్వు నిజంగా అడుగుతున్నా కదా మీ దేవుడు చేసేస్తాలే నీకేం కదని ఆవిడ నేను కలిపి ప్రార్థన చేశాను. మళ్ళీ వారిని చాచమని చెప్తుంది కదా చదవచ్చు. అది నమ్మకుండా మీరు నమ్ముతున్నారా లేదా? అంటుందంటే చెబుతుంది అలా చెప్తుంది కబుర్లంటే కాదు. అది చెప్తున్నా. మీరు అడుగుతున్నారు కదా అడిగితే నమ్ముతున్నారా? నాకు వేసే గొప్ప నన్ను వాడుకుంటున్నాడు. వాడుకోవడానికి చదువుకోలేదు. నన్ను గొప్ప వేసే వాడుకుంటున్నాడు కాబట్టి మీరు నమ్మితే మీకు అది అయిపోతుంది అంతే. అలాంటి నమ్ముతారు ఉంటే కదా ఎన్నో చెప్తుంటే అలాగే వేసైనా మంచిగా వాడుకుంటున్నాడు అవి నన్ను. చెప్తే పాటలు 9 అవుతుంది. అలా 9 అవుతుంది. పాటలు 11 అవుతుంది. చెప్పలేక నువ్వే అదన్నమాట. మా చెల్లి నన్ను బట్టి మా చెల్లి ఆపేసి నేను తీసుకుంటాను. బాగా అయిన పెద్దగా నాకు ప్రార్థన చేయాలి. ఎప్పుడు మట్ట చేపించుకోవాలంటుందంట. దాన్ని కూడా 50 మంది ఉంటే దాన్ని మనం ముందునే ఆపరేషన్ చేశారంట. ఎవరో ఇది పెద్దక్క నువ్వు దేవుడు అంటే గొప్ప దేవుడు నాకు ఎంతమంది ఉన్నా సరే ఆపరేషన్ వచ్చింది. నాకు రామని ముందుకు ఆపరేషన్ ఇచ్చారంట. ఆపరేషన్ ప్రార్థన చేశారు ఇంటికాడ. ఎల్లుంటికి ఆపరేషన్ చేసేస్తారు ఏం కాదు అంటే ఆపరేషన్ చేసుకుని మంచిగా వస్తుంది అనుకుంటే అది కూడా ఆపరేషన్ చేసుకుని ఆపరేషన్